తెలుగుదేశం పార్టీ వాళ్ళు 100కి 400, 500 ఇస్తామంటున్నారు. 100కి పైన సీట్లు కూటమికి వస్తే అధికారంలోకి ఖచ్చితం అన్నటువంటిది. ఇదివరకు గుంటూరు దగ్గర ఉన్నటువంటి ఆ క్లబ్లో కావచ్చు, విజయవాడ దగ్గరలో ఉన్న క్లబ్బుల్లో కావచ్చు, గోదావరి జిల్లాలో కావచ్చు పందాలు నడిచి, ఇప్పుడు పందాలు కాసేవాళ్ళు, పందాలకు సంబంధించిన సంస్థలు ఎవరైనా సరే డబ్బులు రెడీలో పెట్టి కూర్చున్న దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి కుదరట్లేదు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. పందాలు కాయలేకపోతున్నారు అన్నటువంటి ఒకటి. పార్టీ నుంచి కూడా వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది, ఎవరు పందాలు కాయొద్దని, పందాలు కాసి డబ్బులు కోల్పోవద్దు అని. దాన్ని వాళ్ళ కార్యకర్తలు లెక్కేసుకుంది ఏంటంటే, అంటే పార్టీ కూడా వద్దందని, అంటే ఒక రకమేమో పార్టీ ముందు జాగ్రత్తగా చెప్పిందని, రెండో పక్కనేమో పార్టీకే నమ్మకం లేదు అన్నటువంటి పాయింట్ బాగా వెళ్తుందన్నమాట. ఓవరాల్గా చూస్తే ఎవరైతే పందాలు కాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు 100కి 400 ఇవ్వడానికి, 500 ఇవ్వడానికి సిద్ధపడుతున్నా సరే, లేదంటే అది ఇంపాక్ట్ అట్లాగుంది అన్నటువంటి బలమైనటువంటి ఫీలింగ్ అయితే వెళ్తోంది.